వెంకటగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని వెంకటగిరి శాసనసభ్యులు కురుకొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. శనివారం వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో వెంకటగిరి, డక్కిలి, బాలయపల్లి మండలాలకు చెందిన సుమారు 200 మంది వివోఏలకు 30 లక్షల విలువైన 5G స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఆ రోజుల్లో ₹1 కట్టమంటే కూడా దానికి కూడా కట్టే పరిస్థితి లేదు. ఈరోజు పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. 2047కి మన రాష్ట్రంలో ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదు అనే కాన్సెప్ట్ తో ఈరోజు ఈ సంఘబంధాలు కూడా ఏర్పాటు చేసి మీ ద్వారా ఈరోజు లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు మీ రీపేమెంట్ బట్టి ఎక్కువ ఇస్తారు. అది మీరు ఇంట్లో ఏదైనా కొనుక్కునేదని కాదు. ఆ డబ్బులతో ఇంకా అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేసుకుని వ్యాపార పద్ధతుల్లో దాన్ని డబల్ చేసుకుని అసలు ఈ సబ్సిడీ ₹50,000 పోను త్వరవ డబ్బుల్ని అంచెలంచెలుగా బ్యాంకులు కట్టే మళ్ళా కూడా ఇస్తా ఉంటారు. ఎప్పుడైతే మీరు కట్టకుండా ఉంటారో అప్పుడు బ్లాక్ లిస్ట్ లో పెడతారు. ఆ పేరుతో వాళ్ళు ఎవరు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ ఎప్పుడు కూడా మనం కట్టడానికి కడితే మళ్ళా బ్యాంక్ లోన్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎంతైతే తీసుకుంటారో ఆ సబ్సిడీ ₹50,000 పోను మరో డబ్బుల్ని మీకు డివైడ్ చేస్తారు. నెలకి ఎంత కట్టాలని కూడా చెప్తారు బ్యాంకర్స్. అది మీ వాళ్ళు చెప్తారు. అందరూ కూడా మీరు చెప్పి ఆ టయాన్ని కలెక్ట్ చేసి బ్యాంకుల్లో జమ చేస్తే దాన్ని మళ్ళా మీరు కూడా తీసుకుంటా ఉండదు. రాష్ట్రంగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి ఉద్దేశం. మీరు అనుకోవచ్చు ప్రైవేట్ స్కూల్లో డబ్బులు కట్టి బాగా చదువుకుంటారని చెప్పని. ప్రైవేట్ స్కూల్లో మీరు అర్థం చేసుకోవాల్సింది క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. ఏ 10th క్లాసు ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు. అదే ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. అక్కడ మీ బిడ్డలు చదువుకుంటే మంచి పొజిషన్కి వస్తారు. ఈరోజు కలెక్టర్ కానీ, ఎస్పీలు కానీ ఎవరైతే ప్రభుత్వ స్కూల్లో చదివారో వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు స్కూల్లో మధ్యాహ్నం భోజనం కానీ బ్రహ్మాండంగా పెడతా ఉన్నారు. హాస్టల్లో ఉంటే ఉదయం పాలు ఇచ్చి టిఫిన్ పెట్టి మళ్ళా గుడ్డు కూడా ఇస్తా ఉన్నారు. నేను కూడా చెక్ చేస్తా ఉన్నా ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని గుడ్లు వండారు, ఎంత పెడుతున్నారు. మనం చూశారు వెంకటగిరిలో తక్కువ ఉంటే వెంటనే ఇమీడియట్ వాళ్ళు తీసేసాం. అలా మార్చి కొత్త వాళ్ళకి ఇచ్చి మీ బిడ్డలకు అన్యాయం లేకుండా మీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలంటే ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం బాగా ఆరోగ్యం ఉంటే బాగా చదువుకుంటారని చెప్పని మీ ఇంట్లో లేని బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తున్నారు. మీరు చూసారో లేదు, ఒకసారి మీ పిల్లలుంటే వెళ్ళి ఒకసారి తిరిగి చూడండి. సన్న బియ్యం, మంచి కూరలు మెనూ ఉంటుంది. ఆ మెనూ ప్రకారమే చేయాలి. ఏ రోజు ఏమి చేయాలనేది మెనూ బోర్డులో కూడా ఉంటుంది. దాని ప్రకారం చేయాలి. ప్రతిరోజు కూడా గుర్తిస్తారు. కాబట్టి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందరూ కూడా మీరు బాగా చదివించుకొని మీ ఇంటిని సర్దించుకొని పేదరికం లేనిటువంటి కుటుంబంగా ఉండాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. కాబట్టి అన్ని కూడా మీరు చేస్తారని చెప్పని కూడా మరి కోరుకుంటూ మీరు పిల్లల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆ కైలకాడ బొమ్మని చదువుకెందుకు అనద్దు. ఆ రోజులు పోయినాయి. మీ ఆస్తులు కాదు శాశ్వతం, వాళ్ళ చదువు శాశ్వతం. ఆ వివాహాల్ని మీరు అరికట్టాలి. మీకు తెలిసిన వెంటనే మీకు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే వెంటనే వచ్చి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. తెలియకుండా దొంగతనంగా చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తా ఉన్నారు. ఈ ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మీరు గ్రామ స్థాయిలో ఉంటారు కాబట్టి ఏ కుటుంబంలో ఏ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళ వయసు ఎంత, అవన్నీ కూడా మీకు తెలిసి ఉంటుంది.
కాబట్టి జాగ్రత్తగా చూడాలని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ బాల్య వివాహాలు జరగకూడదు కాబట్టి మీ అందరూ కూడా చర్యలు చేపట్టాలా అట్లా మా దృష్టిలో పెట్టాలని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి మొబైల్స్ కూడా ఇస్తున్నారంటే ఎందుకంటే ఎప్పటికప్పుడు మీరు అవన్నీ చేసి మీరు వాళ్ళు సెండ్ చేయాలి, చేస్తూ మీ రికార్డు మీరు మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరు ఇలాంటి పనులు చేయాల. మన ముఖ్యమంత్రి బాగా డెప్త్కి వెళ్ళి అందరినీ కూడా గౌరవిస్తూ మీరు కూడా బాగా పనిచేస్తే మంచి పేరు వస్తుంది, మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన 3 మండలాలకు కలిపి 12 లక్షల రూపాయలు సెల్ ఈరోజు ఇస్తా ఉన్నాం. మళ్ళా ఆ 3 మండలాలకి 12 లక్షలు అంటే 24-25 లక్షల రూపాయలు ఈరోజు సెల్ ఫోన్ మీకు గుర్తించి ఇస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తూ పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.